డిసెంబర్ మాసం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు మరియు క్రీస్తు సందేశము. ఈ నెల డిసెంబర్ కాబట్టి ఒక్కసారి క్రీస్తు యొక్క సందేశాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా పలికారు. ఆయన అంటారు, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరొకరిని తృణీకరించును. కాబట్టి ఒక్కడు దేవునికిని సిరికిని దాసునిగా ఉండనేరడు అని చెప్పి అంటారు. అంటే ఎవరైనా దైవాన్ని ప్రేమించాలి అని అనుకుంటే అతడు సిరిని వదిలిపెట్టాలి, ధనాన్ని వదిలిపెట్టాలి, ధన ప్రేమను వదిలిపెట్టాలి అని అన్నారు. కానీ నేడు దైవాన్ని మనం ప్రేమిస్తున్నామా?